ఆర్థిక అరాచకాలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఇమిడాబత్తిని నాగేశ్వరరావు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. మిర్చి వ్యాపారం చేసే అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత దుగ్గెంపూడి లెనిన్ రెడ్డి దురలవాట్ల కారణంగా అప్పుల పాలయ్యాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని లెనిన్ రెడ్డి పథకం రూపొందించాడు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం నాగేశ్వరరావును లెనిన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. పనుందని మెయిన్ రోడ్ దాకా వెళ్దామంటూ నాగేశ్వరరావును కారు ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత అటు ఇటు తిప్పి చివరకు కైలాసగిరి కొండ వద్దకు లెనిన్ రెడ్డి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ న్యాయవాది, మరో వ్యక్తి లెనిన్ రెడ్డి వెంట ఉన్నారు. వారంతా నాగేశ్వరరావును 2 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పగా 2 కోట్లు ఇవ్వకుంటే ఇదే ఆఖరి రోజు అంటూ లెనిన్ రెడ్డి బెదిరించాడు. అయినా నాగేశ్వరరావు లొంగకపోవడంతో టవల్తో 2 చేతులు వెనక్కు విరిచికట్టి కొండపై నుంచి కిందకు నెట్టేశాడు. అప్పుడే అటుగా వచ్చిన స్థానిక యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉన్న నాగేశ్వరరావు వద్దకు వచ్చాడు. ఆ యువకుడి సాయంతో ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. నేరుగా జీజీహెచ్కు వెళ్లి అడ్మిట్ అయ్యారు. లెనిన్ రెడ్డిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. లెనిన్ రెడ్డి సోదరుడు బాలాంజిరెడ్డిపై కూడా పలు కేసులు ఉన్నాయని పోలీసులకు వెల్లడించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంశివరావు, ఈ వైసీపీ నేత ఆగడాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, గుంటూరు నగరంలోని నల్లబాడుకు చెందిన వైసీపీ నేత దుగ్గెంపూడి శివనాగిరెడ్డి నిన్న అదే ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇమిడాబత్తి నాగేశ్వరరావు అనే వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి 2 కోట్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. నల్లబాడులో నడుచుకుంటూ వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేశ్వరరావును ఆ సెంటర్కి వెళ్దామని కారు ఎక్కించుకున్నాడు. తెలిసిన వ్యక్తి కదా అని కారు ఎక్కిన తర్వాత అతను కైలాసగిరి పేరేచర్ల సమీపంలోని కైలాసగిరి కొండ సమీపంలోకి తీసుకెళ్లిన తర్వాత 2 కోట్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసి అతనిపై కూడా దాడికి పాల్పడ్డారు. తన వద్ద అంత డబ్బులు లేవు అని చెప్పిన నేపథ్యంలో అతను 2 చేతులు కట్టేసి ఆ పెన్నుతో అతని గొంతు మీద గుద్దిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పెనుకులాట కొట్లాట జరిగే సమయంలో కొండపై నుంచి జారిపడి నాగేశ్వరరావు కింద పడిపోయాడు. ఈ సమయంలో అటుగా వస్తున్న ఒక స్థానిక యువకుడు ఆ కింద పడిపోతున్న వ్యక్తిని చూసి ఆ పోలీసులు అతను అక్కడి నుంచి జీజీహెచ్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కారులో వైసీపీ నేత శివనాగిరెడ్డి అలియాస్ లెనిన్ రెడ్డితో పాటు ఒక లాయరు, మరొక వ్యక్తి, మొత్తం 3 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మిగతా 2 ఎవరనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం నాగేశ్వరరావు గాయాలతో గుంటూరు జీజీహెచ్ లో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఈ శివనాగిరెడ్డి అలియాస్ లెనిన్ రెడ్డిపై గతంలో కూడా పలు నేరారోపణలు ఉన్నాయి. అతని సోదరులిద్దరు కూడా నల్లపాడులో అసాంఘిక శక్తులుగా వైసీపీ నేతల పేర్లు చెప్పి వైసీపీ పార్టీ పేరు చెప్పి ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటే కూడా నాగేశ్వరరావుతో పాటు నల్లపాడు స్థానిక ప్రజలు అయితే డిమాండ్ చేస్తారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంశివరావు. బాల్ పెన్ పెట్టి గుద్దాడు. ఇదంతా గొంతు బాగా తీసుకెళ్ళింది, అంతా వాసింది. మీరు మంగళం మీద పట్టాడు, నేను పక్కన అసలు ఇమిడాబత్తి నాగేశ్వరరావు నా పేరు. నేను జెడ్పీ స్కూల్ దగ్గర హాస్పిటల్ ముందు రోడ్డు మీద ఉన్నాను. పిలిచి అనారాన్ని బండి ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళాడు. హౌసింగ్ బోర్డు డివైడర్ దగ్గర తిప్పాడు. నేను మళ్ళీ మధ్యలో ఒకసారి మా అబ్బాయి కాడ దిగాలి, మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాను. అయితే దించాలి అన్నాడు. కాలేజ్ సెంటర్ తీసుకెళ్ళి ఎంగళపాలెం రోడ్డుకు మలిపాడు. ఇంక అక్కడ నుంచి అభినందనవాళ్ళ రోడ్లో తీసుకెళ్ళాడు. అభినందనవాళ్ళ రోడ్లో నుంచి మొదలుపెట్టాడు, నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వి లేకుంటే చంపేస్తాను, 2 కోట్లు ఇవ్వాలి. నాకాడ 2 కోట్లు ఏంది నారెడ్డి, అదేంది అన్నారమ్మని పిలిచి ఎట్టు చేతనం ఏంటంటే, అంతే డబ్బులు అవసరం, ఇస్తే ఇద్దరం సేఫ్గా ఉంటాం, కలిసి వ్యాపారం చేసుకుందాం, లేకపోతే చంపేస్తాను, చంపేయటం ఖాయం, నేను అంజిరెడ్డి లాంటి కాదు అన్నాడు. ఆ కొండ ఎక్కించాడు, కైలాసగిరి కొండ. చేతులు ఎన్నికి కట్టాడు కండ వేసి. అంతలోగా పక్కన ఉండతను అన్న వద్దనా అంటున్నాడు.
ఇంకా అతన్ని కొట్టబోయేటప్పుడు దాని మీద ఊపు నన్ను ఇట నెట్టినట్టుగా ఊపుకి ఇంక నేను పడ్డాను. అతను ఇంకా అక్కడి నుంచి చాలా డౌన్లోకి వచ్చాను. ఇక వాళ్ళు పైన ఉన్నారు.